హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ షిరిడి ట్రిప్ వ్లాగ్ అనమాట ఇది. సో నేనైతే అనుకోలేదు షిరిడి వెళ్తాము అని. సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ వల్ల. సో అందరం కలిసి మా అక్క వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య, నేను అందరం కలిసి వెళ్ళున్నాం అనమాట. సాయినగర్ షిరిడి వెళ్ళే ట్రైన్ అది వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళు మార్నింగే ఎక్కున్నారు. మేమైతే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్లో స్టాప్ ఉంటుంది, బట్ లింగంపల్లి కూడా స్టాప్ ఉందని చెప్పి మేము ఇక్కడ మా ఇంటికి దగ్గరలో లింగంపల్లి కాబట్టి లింగంపల్లి నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బుడ్డది చాలా ఎక్సైటింగ్గా ఉంది మా అక్క వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి. సో ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము. సో వాళ్ళని మీట్ అయ్యాము, ట్రైన్ ఎక్కిపోయాము. సో ఇంకా నైట్ అంతా జర్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ దిగేసరికి 9:30 అయింది షిరిడీలో. సో ఇంకా అక్కడ నుంచి మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే అర్హ కూడా, అమ్మ నేను కూడా వ్లాగ్ చేస్తానమ్మా, నాకు వీడియో తీయమ్మా అంటే, నైట్ అంతా నేను ఫోన్ పట్టుకోలేదు ఎందుకంటే నాకు జర్నీలో అసలు ఫోన్స్ యూస్ చేసే అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా అక్కడ నుంచి మేము క్యాబ్ వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి క్యాబ్ని అది అడుగుతున్నారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. అక్కడ కాస్ట్లు మనకు తెలియదు కాబట్టి సో ఇంతలోగా మేము అర్హతో కొంచెం మాట్లాడించాను, అది ఎంజాయ్ చేసింది బాగానే. సో ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వడానికి క్యాబ్ బుక్ చేసేసారు. ఇంకా బుక్ అయింది. బట్ ఎక్కువ మంది ఉన్నాం కదా, సరిపోతామా లేదా అనేది మేము చెక్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని మేము ఇంకా అక్కడ నుంచి రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా లగేజ్ అది దించేసి ఇంకా రూమ్స్ దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము. సో మా బుడ్డది అయితే చాలా సరదాగా ఉంది. దానికి ఆ పిల్లలు కలిస్తే అదో హ్యాపీనెస్సే వేరు కదండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో అర్హ ఒక్కరిదే కదా ఇంట్లో ఉంటుంది, దానికి కొంచెం బోర్గా ఫీల్ అవుతుంది. మా అక్క వాళ్ళ పిల్లల్ని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇంకా దాని అల్లరి అలా లేదు ఇంకా. సో ఇంకా అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిపోయి రూమ్స్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి సాయిబాబాని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ నైట్కి మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. ఈ బుడ్డది అయితే అసలు ఆగట్లేదు. ఆ ట్రాలీ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతుంది. దానంత హైట్ కూడా లేదు ఆ ట్రాలీ బ్యాగ్. సో నాకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి, మమ్మీ నువ్వు పట్టుకోకు మమ్మీ, నేను పట్టుకుంటాను మమ్మీ అంటూ లాక్కుంటూ పోతుంది అది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము సాయిబాబా దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఉన్నాము. సో రూమ్స్ తీసుకోవడానికి లాకర్ కీస్ అవి కావాలి కదా. సో ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి లాకర్ కీస్ అవి తెచ్చేసారనమాట. లాకర్ కీస్ తీసేసుకున్న మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక దర్శనానికి వెళ్దాం అనుకునేసరికి 1:30 అయిపోయింది. సో ఫస్ట్ లంచ్ చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉండి లంచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో షిరిడీలో అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా ఉంటుందండి. మనకు లంచ్ అయితే మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు, రోటీ అన్నీ పెడుతున్నారు. మనం వేరే టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా మనకి ఫుడ్కే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ షిరిడీలో అట్లా కాదు, రూమ్స్ ఫుడ్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా అవుతున్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్పు. అసలు ఫుడ్కే మనకి చాలా డబ్బులు అవుతాయి, బట్ పిల్లలతో మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అంతా సాయిబాబా దయ. ఇంకా మేము లంచ్ చేసినాక ఇంకా మేము అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఉన్నాము. దర్శనంకి వెళ్ళే లైన్లో కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ కాకపోతే ఫోన్స్ నాట్ అలౌడ్ అని అన్నారు. ఇంకా నేను ఫోన్ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఉన్నాము. లంచ్ ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 7 అయిపోయింది అనమాట. 7 అయిపోయిన తర్వాత అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా. సో కొన్ని థింగ్స్ సాయిబాబా ఐడల్స్ అవి ఉంటాయి కదా. సో అవి కొనుక్కొని ప్రసాదాలు అవి కొనేసుకొని ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ వెంటనే మాకు ట్రైన్ ఉందన్నమాట. సో వెంటనే ట్రైన్కి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇది షిరిడి ట్రిప్ వ్లాగ్ అనమాట. సో ఏదైనా మనం అనుకుంటే అవ్వదండి, దేవుడు మనల్ని చూడాలి అనుకుంటేనే మనం వెళ్ళగలము అనే నమ్మకం అయితే నాకు ఉంటుంది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ షిరిడి ట్రిప్ అన్నమాట. సో జై సాయిరామ్. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టిన వెంటనే మీ దాకా చేరుతుందని. సో ఇంతటితో నా వ్లాగ్ అయిపోతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.